ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి రైతులు అల్లాడిపోతున్న విషయం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా ఎప్పుడు కూడా ఈ సిద్దిపేటలో ఏ చిన్న సమస్య వచ్చినా కోడి గుయ్యక ముందే తను ఈడ సిద్దిపేట నియోజకవర్గంలో వాలిపోయి ప్రజల కండగా ఉండే అలవాటుగా మార్చుకున్నటువంటి హరీష్ రావు గారు నిన్న కొన్ని ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేకించి చిన్నకోడూరు మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో పర్యటించినప్పుడు రైతులు సహజంగానే ప్రభుత్వం పైన వాళ్ళ సమస్యలు ఏకరు పెడితే అప్పటికి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా అటు డిఎం సివిల్ సప్లై, డిసిఎస్ఓ, ఇటు ఆర్టీఏ, రెవెన్యూ, అదే రకంగా ఇటు మార్కెటింగ్, ఐకేపీ తదితర అన్ని శాఖలను సమన్వయపరిచి రైతులు చాలా కష్టంలో ఉన్నారు. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం యొక్క అధికార విచక్షణ లేకపోవడం వల్ల, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల, పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఆల్రెడీ ఒక నెల రోజులు విలువైన కాలాన్ని వృధా చేసిండ్రు. ఇనీషియల్ అంటే ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారో ఈ ఆన్లైన్ ట్యాగింగ్ అనే ఒక అనవసరమైనటువంటి మూర్ఖపు విధానం తీసుకొచ్చి తద్వారా ఒక నెల రోజుల విలువైన సమయాన్ని వీళ్ళు ఆల్రెడీ ఖరాబ్ చేసిర్రు. తద్వారా ఈ మాన్సూన్ సెషన్ వచ్చే వరకల్లా ఋతుపవనాలు వచ్చేదాకా కూడా రోయిన్ వచ్చినా కూడా ఇంకా చాలా వరకు ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ 1,00,000 మెట్రిక్ టన్నుల పంట ఇంకా కొనలేదు. దీనికి ఎవడు బాధ్యత చెప్తాడో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళు తెరిచి ఆలోచించాలి. మీరు నిన్న చాలా మాట్లాడుతూ అక్కడ ఏమైందంటే వీళ్ళు కూడా ఫోటోల ఫోజుల కోసం వాళ్ళకు అలవాటు లేని పనిలో ఈ ధాన్యం కేంద్రాల దగ్గరికి పోయేసరికి రైతులు విపరీతంగా వాళ్ళ పైన ఎదురు తిరిగి గిట్లనే ఉంటుందా మీ పాలన, మాకు ఎంత వస్తుందని చెప్పి ఎదురు తిరిగితే ఆ ఫ్రస్ట్రేషన్ కవర్ చేసుకోవడం కోసం హరీష్ రావు గారి మీద వచ్చిన ప్రెస్ మీట్ పెట్టేసి తద్వారా అవాకులు చవాకులు పేలిండ్రు. వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కళాలను సందర్శించినారు, మరి పాత న్యూస్ పేపర్లు చూద్దామా, పాత టీవీ కటింగ్లు చూద్దామా, అది ఉద్యమమైనా సరే మొన్న ప్రభుత్వమైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇమీడియట్గా ప్రజా సమస్యలు ఉన్నాయంటే స్పందించే నాయకుడు హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారిని మేము పొగడమని ఏం చెప్తున్నాం, వాస్తవాలు దాచిపెట్టి రైతులు తిట్టిన ఫ్రస్ట్రేషన్ను కవర్ చేసుకోవడం కోసం హరీష్ రావు గారి మీద ప్రెస్ మీట్ పెడితే మీకు ప్రజల్లో గుర్తింపు రాదు. మీకు గుర్తింపు కావాలంటే మీకు తాకత్ ఉంటే, చేతనైతే మీ ప్రభుత్వ అధికారులను, జిల్లా మంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ శాఖ అధికారులను, కలెక్టర్ గారిని తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులందరినీ ఎంబడబెట్టుకొని మరి రైస్ మిల్లలకు పోతే అక్కడ ఉన్న లైన్లు చూద్దామా, లారీలు అదే రకంగా ట్రాక్టర్లు కటారు కట్టి ఉన్నాయి ఆ లైన్లు చూద్దామా, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోతే తడిసి ముద్దైపోయినటువంటి వడ్లను చూద్దామా, లేకుంటే యూరియా రాక అవస్థలు పడ్డోళ్ళు, ఒకవేళ మీరు ఇప్పటికీ కొన్న పంటకు కూడా చాలామందికి అకౌంట్లలో డబ్బులు పడలేదు. గత కేసీఆర్ పరిపాలనలో విత్తనం నాటి నుంచి పంట కోసి అమ్ముకొని ఆ రైతు అకౌంట్లో పైసలు పడేదాకా కూడా చాలా బాధ్యతగా ఉన్నాం. అట్లాంటి ప్రభుత్వం, అట్లాంటి నాయకుల సమర్థవంతమైన పరిపాలన గత 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సర కాలంలో రైతుకు విత్తనం నాటిన నుంచి పంట అమ్ముకునేదాకా విపరీతమైన కష్టాలు ఉన్నాయి. ఈ విషయం ఏ కళ్ళం కాడికి పోయినా, అది ఐకేపీ సెంటరా లేకుంటే ప్యాక్ సెంటరా, మార్కెట్ కాడికా, ఏడికి పోయినా, ఏ ఊర్లే ధాన్యం కొనుగోలు కేంద్రానికి పోయినా మరి ఈ కాంగ్రెస్ నాయకులకు చెవులు తూట్లు పడేటట్టు వాళ్ళు చెప్పి వినిపిస్తారు. మీరు ఇంకేమంటారు, మేము ప్రజల్లో తిరగనీయం హరీష్ రావుని అన్నారు. మీకు తాకత్ ఉంటే మరి ఎవరిని తిరగనీయకుండా చూద్దాము, మరి చూసుకుందాం, అట్లా కూడా సిద్ధమే. ఉద్యమ పార్టీ ఉద్యమాలు చేసి వచ్చిండ్రు. ఆంధ్ర బడా నాయకులని తరిమినటువంటి డిఎన్ఏ కలిగిన ఈ పార్టీ ఎక్కడ సహించదు. కాకపోతే మీరు కొత్తగా పదవులు పొందినందుకు అభినందిస్తాం. మీరు వీలైతే అసలు ఎట్లా చేయాలి అనేది, అంటే మేము గతంలో అట్లాంటి పనులు మార్కెట్ కమిటీలో మేము పనిచేసి ఉన్నాం. చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, ప్యాక్ చైర్మన్లుగా మా వాళ్ళు ఉన్నారు. సలహాలు సూచనలు కావాలంటే అడుగురు. కానీ కేవలం హరీష్ రావు గారిని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే వడ్లు పోయి మిల్లుల చేరాయి, వడ్లు పోయి మిల్లుల పంటలు పండినాయి, కళ్ళంలోకి వెళ్ళి మన మార్కెట్లకు వచ్చిన పంట రైస్ మిల్లులల్లో చేరాలంటే, ధాన్యం ట్యాగింగ్ కావాలంటే మీరు అధికార యంత్రాంగాన్ని హుటాహుటిని అలర్ట్ చేసేసి కేంద్రం మీద పోరాడి కోటా పెంచి ప్రతి రైస్ మిల్కు తక్షణమైన ఆదేశాలు ఇచ్చేసి మీరు కొనాలే, రంగు మారిన ధాన్యమైనా, మొలకెత్తిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా ఇవి అవి పెట్టద్దు, తరువు లేకుండా కొనాలి, ఎమ్మడే మిల్ ట్యాగింగ్ కావాలి, అయిన వాటికి పేమెంట్ కావాలి. ఇట్లా డిఎం సివిల్ సప్లయా, డిసిఎస్ఓనా, కలెక్టర్ గారా, రెవెన్యూ గారా, లేకుంటే మార్కెటింగా, ఇట్లా ప్యాక్సా, ఇట్లా ఇన్ని శాఖలను సమన్వయం చేసి ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి మీరు పనిచేస్తే
ఈ కళ్ళంలో ఉన్న వడ్లు అటు మిల్లులకు చేరుతాయి. ఇవి విడిచిపెట్టి హరీష్ రావును తిడితే ఒకవేళ వడ్లు పోతాయని మీరు ఒక భ్రమలో ఉంటే అది పిచ్చి భ్రమ, మీరు మానుకోండి. ఇంకో విషయం కూడా, అసలు పక్క రాష్ట్రంలో అధికార మార్పిడి అయింది. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అధిష్టానం ఓడిపిఎం వస్తుందా అన్న ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అదే ఫ్రస్ట్రేషన్ కింది క్యాడర్ కూడా పాకిందేమో, దాని ఆ ఫ్రస్ట్రేషన్ వల్లనే ఇట్లా మాట్లాడుతున్నారని మేము భావిస్తున్నాం. ఇకనైనా ఒక మహానాయకుడు, సిద్దిపేట ప్రజల అభిమాన నాయకుడు అప్రతిహతంగా 7 సార్లు ఇంతకుముందు అన్న చెప్పినట్టు లక్షల మెజార్టీతోని ప్రజల మనసు గెలిచినటువంటి ఈ ప్రజాప్రతినిధిని ఊరికేనే అంటే కారణం లేకుండా విమర్శిస్తే మాత్రం బాగుండదు. తస్మాత్ జాగ్రత్త, ఇట్లాంటి సాహసం మళ్ళీ చేయొద్దని చెప్పి కూడా మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. మీరు పోటీ పడండి. మేము మొన్న కూడా చెప్పినాం, మీరు హరీష్ రావు గారు కట్టిన మొత్తం గోడౌన్లకు మీ మార్కెట్ పరిధిలో సున్నం వేస్తే మీరు మొగోళ్ళే. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అది ప్రభుత్వ నిధులైనా సరే మీ సొంత నిధులైనా సరే. నేను అట్లా ఎందుకు అంటున్నా అంటే అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగినాయి. మీరు వాటిని స్ఫూర్తిగా తీసుకొని మేము 90 పనులు చేస్తే మీరు 99 పనులు చేయడానికి పోటీ పడండి తప్ప అకారణంగా తిడితే ఊరికే ఉండడానికి కూడా ఈ సిద్దిపేటలో కొంచెం ఇది కూడా పౌరుషం గడ్డ. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. గతంలోనే ఆంధ్ర బడా నాయకులను పొలిమేర దాకా తరిమిన పార్టీ ఈ పార్టీతోని మరి తల గొక్కోవద్దు, మరి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఇట్లాంటి పిచ్చి సాహసాలు మళ్ళీ చేయొద్దని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల పైన అయిపోతూ ఉంది. మరి ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నో హామీలు ఇచ్చి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏ రైతు డిక్లరేషన్ అయితే మీరు పేర్కొన్నారో అందులో ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయలేకపోతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు మా మధ్యకు వస్తారా నిలదీసి అడుగుదామని చెప్పి ఇలా వేచి చూస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేసి ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి కూడా ఈ రోజున మరి యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి ఇలా కొనుగోలు ప్రక్రియ చేపట్టి మరి నెలల పైన అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడే కాదు, గతంలో కూడా మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కనాడు కూడా వాళ్ళకు రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి అవగాహన కూడా వాళ్ళకు లేదని చెప్పి సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇలా చూస్తూ ఉన్నాం, ఇలా రైతు బంధు చెప్పిండ్రు. మొన్న నర్మేటకు ముఖ్యమంత్రి వచ్చినాడు, సిద్దిపేటకు వస్తున్నాం కాబట్టి ఏదో చెప్పాలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులు చైతన్యవంతులమైనటువంటి రైతులు ఉన్నారు. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఉన్నారు. నన్ను నిలదీసి అడుగుతారు. మరి గతంలో రుణమాఫీ కాకపోతే కూడా మరి నన్ను నిలదీసి అడిగితే నేను 100 రోజులలో మాఫీ చేస్తాను, చేయలేకపోయినా మళ్ళీ ఇప్పుడు పోతే రైతు బంధు అడుగుతాడనేటువంటి ఉద్దేశంతో మరి 1 ఎకరానికి డబ్బులు వేస్తానని ఆయన ప్రకటించిపోయినారు. ఆ తర్వాత జైత్యాల్లో జీవన్ రెడ్డి గారు చేరిక సందర్భంగా మరి కేసీఆర్ గారు అక్కడ మీటింగ్ పెడుతుంటారని పోటీగా ఒక మీటింగ్ పెట్టి 2వ ఎకరానికి రైతు బంధు నిధులు వేయడం జరిగింది. ఆ రోజు ప్రకటించారు ముఖ్యమంత్రి గారు, 45 రోజుల లోపల నేను మొత్తం మంది రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు నేను రైతు బంధు వేస్తా అని చెప్పి మరి ఈ రోజు వరకు కూడా రైతు బంధు వేసినటువంటి దాఖలాలు లేవు. 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు కూడా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఎగ్గొట్టినటువంటి సందర్భం ఇలా రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున కొనుగోలు కేంద్రాలల్లో మరి రైతులు ఇలా పడేటువంటి అవస్థలు చూస్తే ముఖ్యంగా ఈ రోజున రైతులకు గన్ని బ్యాగులు వస్తే లారీలు దొరుకుతలేవు, కాంటా పెడితే లారీలు దొరుకుతలేవు, లారీలు దొరికితే రైస్ మిల్కి పోతే దించేవాళ్ళు లేడు, హమాలీ లేదు. ఒకవేళ హమాలీ ఉంటే మిల్లరు దించుకోవడానికి సిద్ధంగా లేడు. ఇటువంటి పరిస్థితులన్నింటిని కూడా మరి ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు మరి ప్రతి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లను కానీ సొసైటీ చైర్మన్ల ద్వారా కానీ మాజీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మాజీ మార్కెట్ చైర్మన్ల ద్వారా కానీ మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ద్వారా కానీ ఎప్పటికప్పుడు మీరు రైతుల పక్షాన ఉండండి, రైతుల మధ్యలో ఉండండి, రైతులకు ఏ ఒక్క ఇబ్బంది కలిగినా తక్షణమే నా దృష్టికి తీసుకురండి, నేను సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ రోజున స్పందిస్తూ ఉంటే ఈరోజు నిన్నగాక మొన్న కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చినటువంటి అనుభవిస్తున్నటువంటి కొంతమంది నాయకులు మరి 6 సార్లు
అప్రతిహతంగా ఈ సిద్దిపేట ప్రజలు నీరాజనం బట్టి లక్షల మెజార్టీతో గెలిపించినటువంటి ఒక మహానాయకుని పట్టుకొని దుర్భాషలు ఆడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. నిజంగా వాళ్లకు ఆ మార్కెట్ కమిటీ కార్యాలయాలు ఏర్పాటు చేసిందే హరీష్ రావు గారు. మీరు కూర్చున్న సీటుకు ఆ రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ గారు. మీ ప్రెమిసెస్లో ఉన్న ఆ గోదాములను చూస్తానన్న ఈ అభివృద్ధి ఎవరు చేశారనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా ఆ సోదరులకు నేను హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యంగా ఎవరు ఏ పదవిలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యామ్నాయంగా మనం చేయాల్సింది ప్రజలకు సేవ చేయడం, రైతులకు సేవ చేయడమే పరమావధిగా భావించి పనిచేయాల్సి వస్తుంది. కానీ ప్రతిపక్ష నాయకులను తిడితేనో లేకపోతే ఒక పెద్ద నాయకుని పట్టుకొని ఒక మాట అంటేనో మనం పెద్దోళ్ళం అయిపోతామంటే మీ పదవికి ఏమి హుందాతనం కాదు, అది గౌరవం రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకు మరి సూచన చేస్తూ ఉన్నా. మొన్న హరీష్ రావు గారు రాత్రంతా వర్షాలు పడి ఇలా రైతులు దీనావస్థలో ఉన్నారని చెప్పి మరి పార్టీ సమావేశాలు ఎన్నున్నా అవి పక్కన పెట్టి రైతు సమస్యలే ముఖ్యమని చెప్పి పొద్దున్న లేవగానే అందరు నాయకులను కూడా అలర్ట్ చేసి మరి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా ఎక్కడోళ్ళం అక్కడ పోయి ఆ రైతులకు చేదోడువాదుగా ఉండి ఆ తడిసిన ధాన్యాన్ని సంబంధిత అధికారులకు చెప్పి అక్కడి నుంచి లారీలను తెప్పించి, ట్రాక్టర్లను తెప్పించి ఎక్కడికక్కడ ఆనాడు ఆ ప్రభుత్వంలో కట్టిన ఇవాళ గోదాముల వల్ల ఇవాళ స్టోర్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఆనాడు చేసిన అభివృద్ధి మరి అది కూడా మీకు కళ్ళకు కనబడతలేదా అని చెప్పి సందర్భంగా మేము వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ప్రత్యేకంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా నిజంగా రైతులకు పట్ల ప్రేమ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా సన్ఫ్లవర్ కొనుగోలు చేసి ఒక్క రైతు అకౌంట్లో కూడా ఇంతవరకు ₹1 నోటు పల్లె. 2 నెలల కింద కొనుగోలు చేసినటువంటి సన్ఫ్లవర్ డబ్బులు కూడా ఇంతవరకు పల్లె. నెల కింద కొనుగోలు చేసిన మక్కల పైసలు కూడా కొంతమందికి మాత్రమే పడి ఇంకా కొంతమందికి అసంపూర్తిగా వాళ్ళ ఖాతాల్లో పడలేకుండా ఉన్నాయి. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి బోనస్ కూడా అన్ని పంటలకు ఇస్తాను, కేవలం ఒక సన్నవాడ్లకు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇవన్నిటిని కూడా మీ అధిష్టానం దృష్టికి తీసుకపోండి, మీ మంత్రుల దృష్టికి తీసుకపోండి. మీ ప్రభుత్వం మీద మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే వాళ్ళపైన ఒత్తిడి తేండి. రైతులకు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే అవి అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయరు తప్ప అందులో పోటీ పడుండ్రు. కానీ ఈ రోజున ఎవరినో ఒక గొప్ప నాయకుని పట్టుకోనో, ఒక పార్టీ పట్టుకోనో, ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులను పట్టుకోనో మీరు నిన్న మొన్న వచ్చినటువంటి కార్యకర్తలకు పదవులు రాగానే మేము గొప్పలమైనటువంటి భావించడం అనేది మరి పద్ధతి కాదని చెప్పి నేను సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ చర్యలు మళ్ళొకసారి పునరావృతం అయితే ఎక్కడికక్కడ గ్రామాల్లో మిమ్మల్ని కూడా రైతులు నిలదీస్తారు. మరి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నాను.